గవర్నమెంట్ లాంగ్ అండ్ పెండింగ్ ఉన్న హెల్త్ కార్డు గవర్నమెంట్ టీచర్స్కు అందరు టీచర్స్కి ఇవ్వాలని మా డిమాండ్ ఉండే. అందులో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కే దీన్ని పరిమితం చేశారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ స్కూల్స్ కానీ అన్ని సొసైటీలో నడిచే మోడల్ స్కూల్స్ కూడా ప్రతి టీచర్కు కూడా ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయాలన్నది మా డిమాండ్. తర్వాత ఈ హెల్త్ కార్డు ఇష్యూ చేయకముందే తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరి టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే కట్ చేసిన ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. దానికి తోడుగా ఈ అమౌంట్ను ఏదైతే కట్ అయిందో తర్వాత గవర్నమెంట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ కూడా టైంలో రిలీజ్ చేసి దానికి ఒక ట్రస్ట్కు సఫిషియెంట్గా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ను తర్వాత గవర్నమెంట్ తరఫున ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్తోని అకౌంట్స్ మేనేజ్ చేయాలి. ప్లస్ ఈ హెల్త్ కార్డుతోని ఏ హాస్పిటల్స్ అలో చేస్తాయి అనేది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అలో చేయాలి. దానికి ఒక రెస్ట్రిక్షన్స్ లేకుండా వానికి అమౌంట్తోని రెస్ట్రిక్షన్ లేకుండా డిపెండ్ ఆన్ ది డిసీజ్ని బట్టి ఆ ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయాలనేది కూడా మా డిమాండ్. తర్వాత అందరు ఎంప్లాయీస్కు ఒకే విధంగా పర్సంటేజ్ కట్ అయినప్పుడు ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీ టీచర్స్కు డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. అంటే ఈ అమౌంట్ను బట్టి వాళ్ళకు ఫెసిలిటీస్లో ఏ విధంగా దాన్ని వర్తింపజేస్తారనేది కూడా క్లియర్గా క్లారిటీ ఉండాలి. ఈరోజు గవర్నమెంట్లో మీటింగ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నది మా కోరిక. ఇంతవరకు మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఆర్గనైజ్ సెక్రటరీ గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ నేను రిపీట్ చేయకుండా సేమ్ పాయింట్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని వాటన్నిటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మేము ఇంతకుముందు నుంచి రిప్రజెంట్ గవర్నమెంట్ చేస్తూ వస్తుంటే కొన్ని ఇష్యూస్ మీద కొన్ని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు గురుకుల ట్రస్ట్ స్కూల్స్ గురుకుల మోడల్ స్కూల్స్కు టైమింగ్ మార్చారు. అదేవిధంగా జ్యోతిబా పూలే బీసీ స్కూల్స్ కూడా మోడల్ స్కూల్స్ కూడా టైమింగ్ మార్చాలి. తొందరగా పిఆర్సీ వేయాలి. తర్వాత డిఎస్ క్లియర్ చేయాలి. తర్వాత జీపీఎఫ్ కానీ తర్వాత 2003 సిపిఎఫ్ హైకోర్టు కూడా డిసిషన్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కావాలని దాన్ని సుప్రీంకోర్టు పోయి డిలే చేస్తూ ఉంది. దాన్ని కూడా ఇమీడియట్గా మా డిమాండ్ ఏంటంటే కేసును విత్డ్రా చేసుకొని ఆల్రెడీ 23 years అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని లిటిగేషన్ చేయకుండా గవర్నమెంట్ సానుకూలంగా ఒక డిసిషన్ తీసుకొని ఆ సుప్రీంకోర్టులో కేసును విత్డ్రా చేసుకొని ఆ హైకోర్టు డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అన్నది మా డిమాండ్. కాబట్టి ఇంకా చాలా విషయాలు టీచర్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. రిటైర్డ్ అయిన టీచర్స్ కూడా వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. వాటికి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని కూడా మేము కోరుతూ ఇప్పుడు మా పాయింట్స్ అన్నీ ఒక మీకు పిటిషన్ కూడా సబ్మిట్ చేస్తాం. ఇందులో మొత్తం డీటెయిల్స్గా ఉన్నాయి. ఈ టీచర్స్ వాళ్ళు చాలా కష్టపడి పిల్లలను తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పరిష్కరిస్తే వాళ్ళు పీస్ఫుల్గా ఉండి విద్యార్థులకు మంచి చదువు చెప్పి ఏదైతే పేద విద్యార్థులందరూ కూడా నార్మల్గా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి సర్వీస్ చేయాలంటే టీచర్స్ అందరికీ కూడా వాళ్ళ సమస్యలు టైం టు టైం సాల్వ్ చేసి గవర్నమెంట్ పరిష్కరిస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద స్టూడెంట్స్ బాగోగుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మన న్యూ ఇయర్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరు టీచర్స్ను ప్రాపర్గా రేషనల్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళ ఇబ్బందులు ఒక కమిటీ వేసి ఇమ్మీడియట్గా వాటిని సొల్యూషన్ ఇస్తే ఈ విద్యా సంవత్సరం మొత్తం మీద వాళ్ళ టీచర్స్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఎట్లా పాఠాలు చెప్పాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇష్యూస్ అన్నిటినీ కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్గా తీసుకొని అందులో ఫైనాన్షియల్ ఇష్యూస్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ సర్వీస్ మ్యాటర్స్ కానీ అవన్నీ ఫైనాన్స్ అవసరం లేదు. ఒక కమిటీ వేసి కోఆర్డినేషన్ కలెక్టర్స్ కానీ లేకుంటే సెక్రటరీ
సిఎస్ గవర్నమెంట్లో డిసిషన్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. డిస్ట్రిక్ట్స్లో ప్రాపర్గా డిఓలు లేరు, డిప్యూటీ డిఓలు లేరు, ఎంఈఓలు లేరు, అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. కొంతమంది వాళ్ళకు ప్రమోషన్స్ కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదే డిఓ లేకుంటే గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఇన్ఛార్జ్ వస్తారు. వాళ్ళు ఇన్ఛార్జ్ వచ్చి ఎవ్రీ 6 monthsకు 3 monthsకు వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు. కాబట్టి వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ మీద అవగాహన లేక చాలా అడ్మినిస్ట్రేషన్లో కోఆపరేషన్ లేక అకాడమిక్స్ దెబ్బతింటుంది. కాబట్టి అందరినీ ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ లోపల 1 month లోపల ఆఫీసర్స్ని కానీ, డిఓస్ని కానీ, డిప్యూటీ డిఓస్ని కానీ, ఎంఈఓలు కానీ అపాయింట్ చేసి అకాడమిక్స్ కరెక్ట్గా జరిగేటట్టుగా చూసుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది.